భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ భయం మళ్ళీ మొదలైంది. ఇక భారత్ను మళ్ళీ అటు పాక్ దాయాది దేశం రెచ్చగొడుతోంది. భారత్పై యుద్ధం చేసేలా పాకిస్తాన్ మరోసారి అడుగులు వేస్తోంది. ఇక ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో రాజదండం పెట్టేసింది పాక్ పార్లమెంట్. ఆయనకున్నటువంటి విశ్వ అధికారాలను ఉపయోగించి ఏదో రకంగా మళ్ళీ పాక్ ఆర్మీని భారత్ వైపు ఉసుగొలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆర్మీ చీఫ్ ఆ తర్వాత డైరెక్ట్గా ఒక ఫీల్డ్ మార్షల్ అవకాశం కల్పించారు. ఫీల్డ్ మార్షల్గా వాడికి ఒక బిరుదు కూడా ఇచ్చారు, ఒక అడిషనల్ పవర్ కూడా జత చేశారు. ఇప్పుడు ఏకంగా రాజదండం, మీకు అర్థమై ఉంటుంది, అర్థమైంది అనేది. రాజదండం అంటే ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా తప్పు పట్టేటువంటి హక్కు. ఒక సుప్రీంకోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని సైతం వేలెత్తి చూపేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఆసిమ్ మునీర్ చేతిలో పెట్టింది పాక్ పార్లమెంట్. ఇక యుద్ధం పైన సర్వాధికారాల్ని మునీర్కి కట్టబెట్టింది. సో ఒకేసారి ఆఫ్ఘనిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తామంటూ ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పిచ్చుకూతలు కూస్తూ ఉన్నాడు. ఓవైపు భారత్లో ఉగ్రవాదుల యొక్క దాడులు చేయిస్తూనే మరోవైపు ధైర్యంగా యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు.